మీరు లోపల ఉన్నప్పుడు వేరు కూడా బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఉన్న దాని ప్రకారం చూస్తే కనుక అప్పుడు లోపల ఉన్న 6 ఉన్నారు. సో వాళ్ళలో టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అస్సలు నో ఐడియా అండి. నో అంటే మీరు ఇన్ని రోజులు చూసిన ఆట ప్రకారం పెట్టాలంటే పాయింట్స్ ఏం పెడతారు? పాయింట్స్ ప్రకారం అస్సలు నో ఐడియా అండి. ఎవరు ఉండొచ్చు అనేది కూడా నాకు జస్ట్ క్లూ కూడా లేదండి. బికాస్ దిస్ ఇస్ ఉల్టా పుల్టా. వన్ వీక్కి మేబీ ఆడియన్స్ ఒపీనియన్ మారిపోతుంది కాబట్టి ఐ కాంట్ సే. అయితే ఇంకా మీకు ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు లోపల. ఇప్పుడు అమర్ ఉన్నాడు, అలాగే ప్రియాంక ఉంది, అలాగే అర్జున్ కూడా ఉన్నారు. మరి ముగ్గురులో ఎవరిని సపోర్ట్ చేస్తారు మీరు? మీకు మాత్రం ఉందో ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరికి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒకరికి చేస్తే ఒకరికి చేస్తే ఒకరికి ఉంటుంది కాబట్టి ఆడియన్స్ డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నాను అంతే అండి. ఓకే. హ్యాపీ. ఫైనల్గా విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అస్సలు నో ఐడియా అండి. నాకు అస్సలు కూడా తెలియదు నాకు. అండ్ మోరోవర్ బయట కూడా ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలియట్లేదు. బికాస్ వీక్కి ఒక్కొక్కరి మీద ఒపీనియన్ మారిపోతుంది కాబట్టి ఎవరైనా అవ్వచ్చండి. అస్సలు మీరు ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు పోనీ? మనం అనుకునేది ఏమీ జరగదు కదా. మీరు ఊహ చెప్పండి మామూలుగా, అలా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ సీజన్లో, ఈ 6 సీజన్స్లో ఎప్పుడు లేడీ విన్నర్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో సో ఆ లెక్కను చూసుకుంటే ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నేను ట్రోఫీ గెలుచుంటే ప్రియాంకకి ఇచ్చేదాన్ని కాదు కదా అండి. 100% ఇప్పుడు మీరైనా నేనైనా మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకే ఇచ్చుకుంటాము. సో నేను అనుకున్నాను, అది అవ్వలేదు. 100% ప్రియాంక కొడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. ఇఫ్ షీఈస్ బికమ్ అ విన్నర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ అ లేడీగా. తను కొట్టుకొని ట్రోఫీ బయటకు వస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ.